మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా పెట్టుబడుల ఆకర్షణలో దూసుకుపోతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెల్లర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భారత్ భేటీ అయ్యారు. భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడుల కోసం ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్పీసీఎల్ మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 3,500 కోట్లతో భారత్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి.